అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు మామగారి ఉపవాసం. ఈ కథను రచించిన వారు లక్ష్మీ మదన్ గారు. ఈ కథ 2026 ఫిబ్రవరిలో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలీదా? మహా గొప్ప దీక్ష వెటకారంగా అంది రుక్కు అనే రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర, మామయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా, ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అని అనుకుంది. సమీరా, నాకు వంటింట్లో పనుంది, మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్ల పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకత్తయ్యా? ఎవరన్నా బంధువులు వస్తున్నారా? సందేహంగా అడిగింది సమీర. అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ, నీకు కొత్త కదమ్మా, రేపటికి పూర్తిగా అర్థమవుతుంది, నేను చెప్పడం ఎందుకులే అన్నట్టు మర్చిపోయాను, అక్కడ పండ్లున్నాయి, అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి. ఓ మూలన బుట్ట నిండా పండ్లను చూసి ఆశ్చర్యపోయింది సమీర. అన్నింటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని, అత్తయ్య ఎవరికన్నా తాంబూలాలిస్తారేమో, ఉపవాసం అంటున్నారు కదా అని అనుకుంది. కొడుకు సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు. ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరకు అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. మామగారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తను ఆఫీస్కు వెళ్తే బాగుండదని సెలవు పెట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది. రుక్కు, పూరీలు చెయ్యి, అందులోకి ఆలూ కూర, అరటిపండ్ల పాయసం చేసి పెట్టు, అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి. ఆ పని మీదే ఉన్నాను, తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా. అత్తయ్య, మావయ్య రాత్రికి భోజనం చెయ్యరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా, అప్పటి వరకు నన్నేమీ అడక్కు, నాకు ముందే మహా చిరాగ్గా ఉంది, అసలే కొత్తమ్మాయివి, నేను చిరాకులో ఏదన్నా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది, పూలమాలలు అల్లి పెట్టింది. ఆ తర్వాత అత్తగారిని వంటింట్లో ఏమన్నా సహాయం చెయ్యనా అని అడిగింది. స్టవ్ మీద ఓ కుక్కర్లో పప్పు, ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి. ఇవన్నీ చూస్తుంటే సమీర్కు పిచ్చెక్కినట్లుగా ఉంది. ఒక పక్క పూరీలు చేస్తున్నారు, మరో పక్క భోజనం అంటున్నారు, ఏమిటో అర్థం కావడం లేదు. అడిగి ఎందుకు మాట పడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద, అన్నం ఒక స్టవ్ మీద పెట్టింది. అప్పుడే వేయించిన 6 వేడివేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి, ఆలు కూర ఒక గిన్నెలో, అరటిపండ్ల పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి. అప్పుడు సమయం దాదాపు రాత్రి 8 అయ్యింది. పూరీలను తిన్న కృష్ణమూర్తి, ఒకవేళ నేను పడుకుంటే 11 గంటలకు లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు. తొందరగా భోజనం చేసే అలవాటు ఉన్న రుక్మిణి, సమీర చెరో 3 పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు. తర్వాత సమీర తన గదిలోకి వెళ్లి పడుకుంది. కృష్ణమూర్తిని 11 గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి. మంచినీళ్ల కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే కదా పూరీలు తిన్నారు, మళ్ళీ ఏంటి భోజనం చేస్తున్నారు అనుకుంది. విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది సమీరకు. రేపు తొందరగా లేవాలి, అలారం పెట్టుకుని పడుకుంటే మంచి, లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకుని వెళ్లి పడుకుంది. సమీర వేకువనే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది. అప్పటికే రుక్మిణి పూజ పూర్తి చేసుకుని 3 లీటర్ల పాలను మరిగించి పెట్టింది. కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గర వచ్చి, రుక్కు, కాఫీ అయ్యిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి. అదేంటి, ఇది రోజూ కాఫీ తాగే టైమే కాదే, ఏదో ఆలస్యం అయిపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర. రుక్మిణి పెద్ద గ్లాస్ నిండా చక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. గబగబా తాగి, నా పూజ అయ్యే లోపల పండ్లు కోసిపెట్టు అన్నాడు హడావిడిగా. అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర. పూజ చేసుకుని బయటికి వచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి. ఓ 5 రకాల పండ్లను గిన్నెలో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి. పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు నిస్సత్తువు ఆవరిస్తున్నట్లు. సమీరకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది. పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు కృష్ణమూర్తి. అత్తాకోడలిద్దరూ చెరో పండు నైవేద్యం పెట్టుకుని తిన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి. అత్తయ్య, మామయ్యకి ఏదన్నా బాగాలేదా, వెళ్ళి చూద్దాం రండి అంది భయపడుతూ. ఆగు తల్లి, నువ్వు కంగారు పడుకు, నన్ను కంగారు పెట్టుకు, చెప్పాను కదా, రాత్రి వరకు విషయమంతా నీకు అర్థమవుతుంది అంది చెయ్యి పట్టుకుని సమీరను ఆపుతూ. అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడీని ఒక ప్లేట్లో వడ్డించుకొని ఓ పెద్ద గ్లాస్తో మజ్జిగ తీసుకొని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది.
ఏంటో రుక్కు మహా నీరసంగా ఉంది. అసలే ఉపవాసం, రేపటి వరకు ఓర్చుకోవాల్సిందే. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను ఉపవాసం మానలేదు. మా నాన్నగారు కూడా ఇలాగే అన్నాడు కిచిడి ఆరగిస్తూ. ఆ తెలుసు అంటూ తలను 5 రకాలుగా ఊపింది రుక్మిణి తన అత్తగారి కష్టాన్ని ఊహించుకొని. నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి సమీర. తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించడంతోనే సరిపోతుంది రుక్మిణికి. ఓ పారాయణం చేసుకోవాలన్నా, గుడికి వెళ్లాలన్నా అవకాశమే లేదు. ఈయన దీక్షేమో కాని నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయి గొనుక్కోసాగింది. ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమయ్యింది. ఇక అత్తగారిని అడిగే పనిలేదు. ఇదంతా మామగారి ఉపవాస దీక్ష. పాపం ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో అని తనలో తాను నవ్వుకుంది. మావయ్య ఇంకా ఏదన్నా తింటారా? పాపం నీరసంగా ఉన్నట్లుంది. అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ. నా తల్లే, కొత్తదానవైనా నా బాధ అర్థం చేసుకున్నావు. 1కి 10 సార్లు అడిగితే కానీ చెయ్యదు మీ అత్తయ్య. కడుపులో వెలితిగా ఉంది. కాసిన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా, ఉపవాసానికి పనికి వస్తుంది అన్నాడు ఆత్రంగా. ఆయన తింటున్నది చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా. అదిగో చెప్పానా, తాను చెయ్యకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటోంది. నాకు ఎంత నీరసంగా ఉందో తనకేం అర్థమవుతుంది? నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ. కోడలి ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్ళీ పడక గదిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 కాగానే ఓ పెద్ద గ్లాసుడు ఛాయి, దానితో పాటు ఓ అరడజను బిస్కెట్లు తిన్నాడు. ఇక ఆకలి ఓర్చుకోవడం చేతకాక అలా బయటకు వెళ్ళొస్తానని బయలుదేరాడు. రోడ్డు మీద వెళ్తుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేయిస్తున్నాడు. చూడగానే కృష్ణమూర్తికి నోరూరింది. గబగబా ఆ బండిని దాటుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు. ఛీ, అసలే ఉపవాసంతో ఉన్నాను. ఎక్కడికెళ్ళినా ఈ బండ్లే దర్శనమిస్తున్నాయి. దాని బదులు ఇంటికి వెళ్లడమే మంచిది అనుకుంటూ తిరుగుమొహం పట్టాడు. కానీ మనసులో మిరపకాయ బజ్జీ, జిలేబీ తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది. బజ్జీ ఇంట్లో చేయించుకోవచ్చు, కానీ జిలేబీ కష్టం అని ఓ కిలో ప్యాక్ చేయించుకున్నాడు. రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు. రుక్కు, ఇక నేను ఆకలికి ఆగలేనే. కాస్త మిరపకాయ బజ్జీలు చేసిపెట్టు. కాసిన్ని తిని పడుకుంటాను. రేపు తొందరగా లేచి పులిహోర, పాయసం, దద్దోజనం చెయ్యి. దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను. రేపు కూడా ఆఫీస్కి రానని చెప్పాను. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అని అన్నాడు. తల బాదుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి. అక్కడే ఉన్న సమీర, నేను చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండత్తయ్యా. అసలే ఉపవాసం, పైగా పొద్దుటి నుంచి క్షణం తీరిక లేకుండా మావయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మావయ్య చేసే ఉపవాసం అంటే ఎవరన్నా చేయవచ్చు, అయినా అది కూడా కష్టమే. అన్ని రకాలు తినడం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ. అర్థమైందా తల్లి? నిన్న అడిగావు కదా, అన్ని పాలెందుకు, అన్ని పండ్లెందుకు అంటూ. వెళ్ళి మిరపకాయ బజ్జీల సంగతి చూడు. నేను 2 నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి. పాలు తాగి పడుకోండి. మావయ్యకి ఏదన్నా అవసరం వస్తే నేను చూస్తాను అంటూ ఓ గ్లాస్ పాలను రుక్మిణికి అందించింది. ప్రేమగా సమీరా వైపు చూస్తూ పాల గ్లాస్ తీసుకుని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి. కోడలు మిరపకాయ బజ్జీలు చేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చుని తాళాలతో భజన చేయసాగాడు. అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర. కృష్ణమూర్తి కోడలు చేసిన మిరపకాయ బజ్జీలు ఆరగించి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లగా అటువైపు వెళ్తూ ఒకటి, ఇటువైపు వెళ్తూ ఒకటి తింటూ దాదాపు 12 గంటల వరకు అలా గడిపాడు. 12 దాటగానే అమ్మయ్యా, ఏకాదశి అయిపోయింది, ద్వాదశి వచ్చింది, ఇప్పుడు ఏదన్నా తినవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదన్నా దొరుకుతుందేమో అని వెతకసాగాడు. ఇదంతా గమనించిన సమీర, రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి చూడాలి, ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.